Materials with broad hysteresis loops are called hard magnetic materials. These materials are hard to magnetize and demagnetize. These materials are used in electrical machines of low power rating, used to construct permanent magnets. Permanent magnet machines are materials must have tall and narrow hysteresis loop. Narrow, low కోర్సివిటీ, సాచురేషన్, ఈఎంఎఫ్ 0, ఫ్లక్స్ డెన్సిటీ కాన్స్టెంట్. ఇదేంటంటే సపోజ్ ఒక మెటీరియల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు అది ఈజీగా మ్యాగ్నటైజ్ అవుతుంది, డీమ్యాగ్నటైజ్ అసలే కాదు. కాబట్టి వీటిని ఏమంటారంటే పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇది హార్డ్ టు మ్యాగ్నటైజ్, కష్టంగా మ్యాగ్నటైజ్ అవుతుంది అండ్ ఆల్సో కష్టంగా డిమాగ్నటైజ్ అవుతుంది. ఇది మన మిషన్స్లో యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మెటీరియల్స్ మస్ట్ హ్యావ్ టాల్ అండ్ నారో హిస్టెరిసిస్ లూప్. ఇక్కడ మెటీరియల్స్ మనం ఏవైతే యూజ్ చేసే మెటీరియల్స్ ఉంటాయో వాటికి హిస్టెరిసిస్ లూప్ అనేది నారోగా ఉండాలి, టాల్గా ఉండాలి. మళ్ళీ ఏంటంటే లో కోర్సివిటీ ఉంటుంది, సాచురేషన్, ఈఎంఎఫ్ 0 ఉంటుంది, ఫ్లక్స్ డెన్సిటీ కాన్స్టెంట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. దట్స్ ఇట్.